ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో తల్లుల ఖాతాలోకి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల తేదీని ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త అయితే ప్రకటించిందండి. సో దీనికి సంబంధించి వీడియోలో నేను మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి సరికొత్త విధానంలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని అనర్హులను ఏరివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి మార్గదర్శకాలను కాస్త కొన్ని కొత్తగా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఈ యొక్క మార్పులు చేర్పులు చేయడాన్ని బట్టి ఈసారి చాలామందికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రాకుండా ఆగిపోయే ప్రమాదం ఉంది. సో కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. మార్చినటువంటి ఆ యొక్క మార్పులు అంటే కూడా క్లారిటీగా మీకైతే అర్థమైపోతుంది. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అలాగే వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికి కూడా షేర్ చేయండి. ఎందుకనంటే చాలామంది ఈ పథకానికి సంబంధించిన మార్చినటువంటి కొత్త రూల్స్ తెలుసుకోకుండా ఉండడం వల్ల పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు సో వాళ్ళకి ఈ యొక్క బెనిఫిట్స్ అనేటివి ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి వీడియోని మీరు పూర్తిగా అయితే చూడడానికి వారికి కూడా అయితే షేర్ అయితే చేసి పూర్తి వీడియో చూడమని మీరైతే రెఫర్ చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూసుకోబోయే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక పూర్తి వివరాలు చూస్తే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ఏడాది తల్లికి వందనం పథకాన్ని జూన్ 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 28 లక్షల మంది విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులైతే విడుదల చేశారు. సో దాదాపు 10,109 కోట్ల రూపాయలను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి కేటాయించి ఇందులో 13,000 రూపాయలని కాస్త విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలలోకి అండ్ 2,000 రూపాయలు వచ్చేసి స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్కి అయితే ట్రాన్స్ఫర్ చేసింది. సో టోటల్గా మనకు ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు అయితే అందులో 13,000 రూపాయలు విద్యార్థికి 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్కి ట్రాన్స్ఫర్ చేశాయి. అయితే ఇప్పుడు సేమ్ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క తల్లుల ఖాతాలోకి డబ్బులు విడుదల చేసేందుకు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం అంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రాబోయేటువంటి వచ్చే 100 రోజుల లోపలే మనకు స్థానిక సంస్థల ఎన్నికలు అయితే సిద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందుగానే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసి అనంతరం మనం ఎలక్షన్స్ కనుక వెళ్తే మనకు ఈ యొక్క మహిళల సపోర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే మనం ఆల్రెడీ ఈ యొక్క ఫ్రీ బస్సు స్కీమ్ అయితే అమలు చేశాము. రీసెంట్లీ నిన్నటి రోజున దివ్యాంగులకు కూడా ఫ్రీ బస్సును అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేసింది. సో ఈ 2 స్కీమ్స్ని బేస్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్స్లోకి వెళ్ళడానికి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అతి పెద్ద పథకమైనటువంటి అంటే దాదాపు 28 లక్షల మంది తల్లుల ఖాతాలలోకి వేసే పథకం ఏదైతే తల్లికి వందనం ఉందో అది గనక మనం వేసి గనక ముందుకు వెళ్తే 100% ఎన్నికల్లో భారీ మెజారిటీతో మనం గెలవచ్చనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని త్వరలో అయితే అమలు చేయబోతున్నారు. అయితే ఇందులో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేశారండి. ఈ మార్పులు చేర్పులు చూసుకున్న తర్వాత ఎప్పుడు అమలు చేస్తారో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మార్పులు చేర్పుల విషయానికి వస్తే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఖచ్చితంగా 75% అటెండెన్స్ అనేది మనకు ఖచ్చితంగా ఖరారైతే చేశారు. 75% హాజరు కనుక ఎవరికైనా విద్యార్థులు కనుక తగ్గిందనుకోండి ఖచ్చితంగా వాళ్ళకి ఇక నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులతో రావు. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే కరెంటు బిల్లు విషయంలో కూడా ఖరాఖండిగా అయితే అమలు చేస్తున్నారండి. కరెంటు బిల్లు గతంలో మనకు 300 యూనిట్లు దాటితే ఏ విధంగా అయితే మనకు వర్తించదో అదే విధంగా కానీ ఈసారి కరెంటు బిల్లు విషయంలో ఒక చిన్న మెలుకు పెట్టారు. అదేంటంటే మీకు సొంత ఇల్లున్నా లేక అద్దె ఇల్లున్నా సరే మీ యొక్క కరెంటు బిల్లు అనేది 300 యూనిట్లు దాటితే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ పథకం అయితే రద్దయిపోతుంది. అలాగే మీ యొక్క రేషన్ కార్డులో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదంటే ప్రభుత్వ ఉద్యోగం చేసి విరమణ పొంది అంటే వాళ్ళు రిటైర్డ్ అయిపోయి వాళ్ళకి పెన్షన్ వస్తుంటుంది కదా. సో అటువంటి వారు ఎవరైనా ఉన్నా సరే మీకు ఈ స్కీమ్ అయితే వర్తించదు. అండ్ మీ యొక్క రేషన్ కార్డులో ప్రజాప్రతినిధులు ఉన్నా సరే ఈ యొక్క స్కీమ్ అయితే వర్తించదు. సో ఈ విధంగా మనకు కొన్ని మార్పులు చేర్పులు అయితే చేశారు. అందులో మనకు వెసులుబాటు వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్లోకి వచ్చేసి ఈ యొక్క పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారికైతే ఈ స్కీమ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళకైతే మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా వాహనాల విషయానికి వస్తే 4 చక్రాల వాహనాలు కలిగి ఉన్న వారికి ఈ స్కీమ్ అయితే వర్తించదు. అందులో ముఖ్యంగా కార్లు ఉంటే మాత్రం ఎటువంటి మీకు ఎల్లో కలర్ బోర్డు కారు ఉంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి కారు ఉంటే మాత్రం అది సొంత వెహికల్ కింద వస్తుంది కాబట్టి అదైతే ప్రాబ్లం అవుతుంది. అండ్ మీకు
ట్రాక్టర్లు కానీ, ఆటోలు కానీ, టాక్సీలు కానీ, మ్యాక్సీ క్యాబ్‌లు గాని ఉంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. సో, టోటల్‌గా ఈ యొక్క మార్పులు, చేర్పులను బేస్ చేసుకొని 75% అటెండెన్స్‌ని మనకు ప్రామాణికంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. అండ్ తల్లి ఎవరైతే ఉంటారో తల్లి ఖచ్చితంగా ఏదో ఒక హౌస్ హోల్డ్ మ్యాప్‌లో హౌస్ హోల్డ్ అయితే జరిగి ఉండాలి. సో, హౌస్ హోల్డింగ్‌లో ఎక్కడో దగ్గర మ్యాప్‌లో ఉండాలనమాట. ఎగ్జాంపుల్ చెప్తాను. భర్త పెళ్ళైంది కదా! భర్త, పిల్లలు ఉంటారు కదా! వాళ్ళ కార్డ్‌లో అయినా సరే హౌస్ హోల్డ్ మ్యాప్ అయి ఉండాలి. లేదా ఆ యొక్క తల్లికి సంబంధించినటువంటిది మదర్ ఉంటారు కదా! సో, వాళ్ళ అమ్మా, నాన్న కార్డ్‌లో అయినా సరే వీళ్ళైతే ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాప్ అయి ఉండాలి. అంటే మొత్తం మీద ఏదో ఒక హౌస్ హోల్డ్ మ్యాప్‌లో హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చేసుకొని ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాప్‌ని బేస్ చేసుకొని ఈసారి అర్హులను గుర్తించి పథకానికి సంబంధించిన డబ్బులైతే వేయబోతున్నారు. సో, అలా కాకుండా మీరు గనక నిర్లక్ష్యం గనక చేశారంటే మాత్రం ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి బెనిఫిట్స్ అయితే మిస్ అయిపోతారు. సో, ఈ పథకానికి సంబంధించి మనకు ఈ విధంగా అయితే మార్గదర్శకాల మార్పులు, చేర్పులు అయితే చేయడం జరిగింది. అలాగే ఈ పథకాన్ని ఎలక్షన్స్‌కి ఒక 20 రోజుల ముందుగా ఈ యొక్క పథకాన్ని అయితే మనకు అనౌన్స్ చేసి అర్హుల లిస్టులు విడుదల చేసి వెంటనే డబ్బులైతే విడుదల చేయబోతున్నారు. సో, ఈ యొక్క పథకానికి సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఖచ్చితంగా మిస్ కాకుండా వీడియో చేసి తెలియజేస్తాను. అప్పుడు ఆ యొక్క అప్డేట్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడు మీకు ఎట్లాంటి రిస్క్ లేకుండా డైరెక్ట్‌గా మీరు ఈజీగా ఈ యొక్క పథకానికి సంబంధించి అప్డేట్స్ వచ్చిన వెంటనే మీ ఫోన్‌లో పొందొచ్చు. వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. చాలామంది పథకానికి సంబంధించి మిస్టేక్స్ అనేటివి తెలుసుకోకుండా అట్లాగే ఉండిపోయారనుకోండి, పథకానికి సంబంధించి వచ్చినటువంటి బెనిఫిట్ కూడా అయితే ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.